అండ ఉంటే కొండ దాటగలం. మీ పుస్తకాల్లో ఈ బొమ్మను చూడండి, మీకేం అర్థమవుతుంది? కొంతమంది కలిసి ఎడ్ల బండ్లను బురద నుండి బయటికి తీస్తూ కనిపిస్తున్నారు. అంటే అర్థమేమిటి? ఒకరికొకరు అండగా ఉండి సహాయం చేసుకుంటే ఎంత పెద్ద ఆపదనైనా అవలీలగా దాటగలమని. బురదలో దిగబడిన బండిని ఒక మనిషి ఎడ్లు ఉన్నా బయటకు లాగలేడు. కానీ నలుగురు ఐదుగురు కలిసి సులభంగా ఆ బండిని బయటకు తీసివేయగలరు. అంటే ఒకరికొకరు అండగా నిలిచి సహాయపడాలని అర్థం. మరి మనమంతా ఒకరికొకరి అండగా ఉందామా? ఈ పాఠంలో మీరు కొత్తగా ఉ అనే అక్షరం ఏత్వం దీర్ఘం నేర్చుకుంటారు. ఇదేం అక్షరం? ఉ. ఉ. మీరు చెప్పండి. ఉ. మీ పుస్తకంలో గుర్తించండి. ఉ. ఇది ఏత్వం దీర్ఘం. మీరు ఇంతకుముందు ఎత్వం మాత్రమే నేర్చుకున్నారు. ఇది ఎత్వం దీర్ఘం. ఏ అని పలకాలి. అర్థమైంది కదా? ఎత్వం దీర్ఘం ఏ. ఈ క్రిందికి దిగిన మాట ఉడత. ఉడత. ఇందులో మొదటి అక్షరం ఏమిటి? ఈ పాఠంలో నేర్చుకున్న కొత్త అక్షరం ఉ. రెండవ అక్షరం మీరు ఇంతకుముందు నేర్చుకుందే డా. అలాగే చివరి అక్షరం తా కూడా మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. ఈ మూడు అక్షరాలు కలిపి చెప్పండి. ఉ డ త. ఉడత. మళ్ళీ చెప్పండి. ఉడత. ఈ మాట మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి. ఉడత. అలాగే ఈ మాటలో కూడా మీరు నేర్చుకున్న కొత్త అక్షరం ఊ ఉంది. ఆ మాట ఏమిటి? ఉంగరం. మొదటి అక్షరం ఊ. ఊకు సున్నాకి చేస్తే అవుతుంది. మిగతా రెండు అక్షరాలు మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే గా రం. ఈ మూడు అక్షరాలు కలిపి చెప్పండి. ఉంగరం. మళ్ళీ చెప్పండి. ఉంగరం. ఉంగరం. ఈ మాటను మీ 8వ పాఠంలో గుర్తించి చూపించండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి. ఉంగరం. అలాగే ఊ అక్షరంతో ఇంకొక మాట. ఈ మాట మీకు అందరికీ బాగా తెలుసు. ఉసిరికాయ. మొదటి అక్షరం ఊ. మిగతా 4 అక్షరాలు మీకు ఇంతకుముందు నేర్చుకున్నవే. అవేమిటి? సాగుడిస్తే సి, రాగుడిస్తే రి, కాకు దీర్ఘమిస్తే కా, యా. ఉసిరికాయ. చెప్పండి. ఉసిరికాయ. మరి ఒకసారి చెప్పండి. ఉసిరికాయ. ఈ పుస్తకంలో 8వ పాఠంలో చూసి గుర్తించి చదవండి. గుర్తించారు కదా? ఉసిరికాయ. ఈ క్రిందికి దిగిన పదం ఉయ్యాల. మొదటి అక్షరం చెప్పండి ఏమిటి? ఈ పాఠంలో నేర్చుకున్న
కొత్త అక్షరం ఉ. రెండో అక్షరం ఇంతకు ముందు పాఠంలో నేర్చుకున్నారు యా, యాకు యావత్తు. తర్వాత అక్షరం లా. ఇప్పుడు 3 అక్షరాలను కలిపి చెప్పండి. ఉయ్యాల. మీకందరికి తెలుసు కదా ఉయ్యాల, ఉయ్యాల. మరి ఈ మాటను కూడా మీ పాఠంలో గుర్తించి చదవండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి ఉయ్యాల. ఈ మాట చూడండి, చాలా చిన్న మాట, 2 అక్షరాల మాట. మొదటి అక్షరం ఉ, ఈ పాఠంలో నేర్చుకున్నారు. రెండో అక్షరం నాకు గుడిస్తే నీ, నీకు నావర్తిస్తే నీ. నీ గట్టిగా పలకాలి. 2 అక్షరాలను కలిపి చెప్పండి ఉన్ని. మళ్ళీ అనండి ఉన్ని. మీ పాఠంలో ఈ మాటను గుర్తించండి, గుర్తించి చదవండి ఉన్ని. మీరు కొత్తగా ఈ పాఠంలో ఎత్తోన్ దీర్ఘం నేర్చుకున్నారు కదా. ఆ ఎత్తోన్ దీర్ఘంతో కొన్ని మాటలు ఇప్పుడు నేర్చుకుందాం. ఈ మాట చూడండి, బేరం. ఇందులో మొదటి అక్షరానికి ఎత్తోన్ దీర్ఘం ఇచ్చాం. మీరు బాగా గమనించండి. ఇంతకుముందు మీరు ఎత్తోన్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఎత్తోన్ దీర్ఘం నేర్చుకుంటున్నారు. ఆ దీర్ఘాన్ని ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించండి. ఇక్కడ బాకు ఎత్తోన్ దీర్ఘం ఇస్తే బే. రెండో అక్షరం మీకు తెలుసు రం. 2 అక్షరాలు కలిపి చెప్పండి బేరం. చెప్పండి మరొకసారి బేరం. ఈ పదాన్ని మీ పాఠంలో గుర్తించి చదవండి. చదివారా? బేరం. మరిప్పుడు ఇక్కడ ఈ 2 అక్షరాల్లో ఒక అక్షరానికి ఎత్తోన్ దీర్ఘం ఇచ్చాం. ఆ అక్షరం మీరు ఇంతకుముందు నేర్చుకుంది. ఏం అక్షరమో చెప్పండి. ఏం అక్షరం అది? చ. చాకు ఎత్తోన్ దీర్ఘం ఇస్తే చే. తర్వాత అక్షరం మీరు చాలాసార్లు నేర్చుకుంది, నాకు కొమ్మిస్తే ను. ఈ 2 కలిపి చెప్పండి ఇప్పుడు. చాకు ఎత్తోన్ దీర్ఘం ఇస్తే చే ను, చేను. చేను అనే మాట మీకు బాగా తెలుసు కదా, అదే చేను. ఈ మాటని మీ పుస్తకంలో గుర్తించి చెప్పండి. గుర్తించారు కదా? ఏమిటా మాట? చేను. ఇటు చూడండి, ఈ క్రిందికి దిగుతున్న 2 అక్షరాల పదం రేపు. ఇక్కడ మొదటి అక్షరం రాకు ఎత్తోన్ దీర్ఘం ఇచ్చాం, అప్పుడు అది రే అవుతుంది. రెండవ అక్షరం పాకు కొమ్మిచ్చాం, పు. 2 అక్షరాలు కలిపి చెప్పండి రేపు. మళ్ళీ చెప్పండి రేపు. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించి చదవండి. గుర్తించండి. ఏ మాట అది? రేపు. ఈ మాట కూడా 2 అక్షరాల మాట, పేరు. మొదటి అక్షరానికి మనం ఎత్తోన్ దీర్ఘం ఇచ్చాం. ఏ అక్షరం అది? మీరు ఇంతకుముందు నేర్చుకుందే. పాకు ఎత్తోన్ దీర్ఘం ఇచ్చాం, పే. రెండవ అక్షరం రు. 2 కలిపి చెప్పండి పేరు. ఎత్తోన్ దీర్ఘం ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించండి. పేరు. మళ్ళీ చెప్పండి పేరు. పుస్తకంలో గుర్తించండి. ఇప్పుడు చదవండి పేరు.
అలాగే ఈ మాట కూడా చాలా తేలికైన మాట. ఏ మాట అది? మీరే చెప్పండి. మొదటి అక్షరం చెప్పండి. నా. నాకు ఎత్తున దీర్ఘం ఇస్తే నే. రెండవ అక్షరం లా. రెండు కలిపి చెప్పండి. నేలా. ఏ మాట అది? నేలా. పుస్తకంలో గుర్తించండి. గుర్తించి చదవండి. చెప్పండి ఇప్పుడు. నేలా. ఈ క్రిందికి దిగుతున్న మాట పెద్దగా అనిపిస్తుంది కదా, కానీ తేలికగానే ఉంది. మొదటి అక్షరం ఊ తర్వాత ఉన్న అక్షరాలు మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే. మీరు వరుసగా చెప్పండి ఈ అక్షరాలు ఏమిటో చెప్పండి. మొదటి అక్షరం ఊ, తర్వాత లా, వా, లా, పాకు దీర్ఘం ఇస్తే పా, లాకు ఎత్తం ఇస్తే లే, సున్నా. మొత్తం కలిపి చెప్పండి. ఉలువల పాలెం. మళ్ళీ చెప్పండి. ఉలువల పాలెం. ఇది ఒక ఊరు పేరు, తెలుసు కదా. చెప్పండి. ఉలువల పాలెం. ఈ మాట చూడండి. ఇందులో ఉన్న అక్షరాలు అన్నీ మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే, కొత్తగా నేర్చుకున్నవి ఇందులో లేదు. చెప్పండి ఈ మాట ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మొదటి అక్షరం ఏమిటి? చాకు ఎత్వం ఇస్తే చే. రెండవ అక్షరం యాకు యవత్తు, యా, గట్టిగా అనాలి, యా. తర్వాత అక్షరం డాకు కొమ్మిస్తే డు. మూడు కలిపి చెప్పండి. చెయ్యడు, చెయ్యడు. చెప్పండి. చెయ్యడు. మీ పుస్తకంలో గుర్తించగలుగుతారా? ఈ మాటను గుర్తించగలగండి. చెప్పండి. చెయ్యడు. ఇది కూడా పెద్దగా అనిపిస్తున్న మాట, కానీ తేలికైందే. ఇందులో నాలుగవ అక్షరానికి మీరు ఈ పాఠంలో నేర్చుకున్న ఎత్తున దీర్ఘం ఇచ్చాం. అదేమక్షరం? దాకు ఎత్తున దీర్ఘం ఇస్తే దే. మిగతా అన్ని అక్షరాలు మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే. వరుసగా చెప్పండి. బా, యా, లు, దేరాడు. మొత్తం కలిపి చెప్పండి. బయలుదేరాడు. మళ్ళీ చెప్పండి. బయలుదేరాడు. మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించి చదవండి. బయలుదేరాడు. ఇది చిన్న మాట, 3 అక్షరాల మాట. మీరు చెప్పండి. వరుసగా అక్షరాలు కలిపి చదవండి. రా, లేదు, రాలేదు. ఇక్కడ ఎత్తు దీర్ఘం ఏ అక్షరానికి ఇచ్చాం? రెండో అక్షరం లాకి ఇచ్చాం. అప్పుడు అది ఏమైంది? లే. ఇప్పుడు కలిపి చెప్పండి. రా, లేదు, రాలేదు. పుస్తకంలో గుర్తించగలుగుతారా? గుర్తించండి. రాలేదు. ఈ పదం కూడా తేలికైన పదమే. ఈ పదంలో మొదటి అక్షరం ఈ పాఠంలో నేర్చుకున్న ఊ. మిగతా 2 అక్షరాలు మీరు ఇంతకుముందు చాలాసార్లు నేర్చుకున్నవే. ఏమిటవి? డా, లి. ఈ 3 అక్షరాలు కలిపి చెప్పండి.
ఉండాలి. మళ్ళీ చెప్పండి, ఉండాలి. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించగలరేమో చూడండి. చదవండి. ఉండాలి. ఈ మాట కాస్త పెద్దగా ఉంది కదా, కానీ మీరు జాగ్రత్తగా చదివితే తేలికగా చదవగలరు. చెప్పండి. మొదటి అక్షరం ఒత్తు ఉన్న అక్షరం. ఏం అక్షరం అది? పాకు ఒత్తు ఇస్తే పో. తర్వాత అక్షరం రు. ఆ తర్వాత గాకు కొమ్మిస్తే గు. ఆ తర్వాత వా రి కి. 6 అక్షరాలు కలిపి చెప్పండి. పొరుగు వారికి. పొరుగు వారికి. మీ పుస్తకంలో 8వ పాఠంలో ఉంది మాట. చూసి గుర్తించి చదవండి. చదవగలరా? ఏ మాట అది? పొరుగు వారికి. ఈ మాట చూడండి. ఒక పేరు, ఒక మనిషి పేరు. ఇందులో మొదటి అక్షరానికి ఎత్తున దీర్ఘం ఇచ్చాం. మొదటి అక్షరం మీరు ఇంతకుముందు నేర్చుకుందే. ఏం అక్షరం అది? దా. దాకు ఎత్తున దీర్ఘం ఇచ్చాం. మిగతా 4 అక్షరాలు మీరు నేర్చుకున్న అక్షరాలే. ఇప్పుడు కలిపి చెప్పండి. దాకు ఎత్తున దీర్ఘం ఇస్తే దే వా దానం. దేవదానం. మళ్ళీ చెప్పండి. దేవదానం. మీ పాఠంలో ఈ మాటను గుర్తించండి. గుర్తించారా? చదవండి. దేవదానం. ఈ క్రిందికి దిగుతున్న మాట చూడండి. ఈ పాఠంలో నేర్చుకున్న అక్షరం ఊతో మొదలైంది. 2 అక్షరాలే ఉన్నాయి. 2వ అక్షరం మీరు ఇంతకుముందు నేర్చుకుందే. ఇప్పుడు మరి కలిపి చెప్పండి మీరు. ఉలి. తేలికగా ఉంది కదా. మొదటి అక్షరం ఊ, 2వ అక్షరం లి. ఉలి. ఈ మాటను గుర్తించండి. మీ పాఠంలో గుర్తించాలి. గుర్తించండి. ఉలి. అలాగే ఈ మాటలో కూడా ఊ అనే అక్షరం మొదట్లో ఉంది. ఊకి 0 ఇస్తే తర్వాత అక్షరం డా. 2 కలిపి చెప్పండి. ఉండా. తేలిక ఉంది కదా. ఉండా. మీ పుస్తకంలో గుర్తించండి. 8వ పాఠంలో గుర్తించి చదవండి. ఏమిటా మాట? ఉండా. ఇప్పుడు మనం ఈ పాఠంలో నేర్చుకున్న ఎత్తోన్ దీర్ఘంతో ఇంకా కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ 2 అక్షరాల మాట డేగా. డా అనే అక్షరం ఇంతకుముందు పాఠంలో నేర్చుకున్నారు కదా. ఆ డాకు ఇక్కడ ఎత్తోన్ దీర్ఘం ఇచ్చాం. 2వ అక్షరం మీకు తెలుసు, గా. 2 అక్షరాలు కలిపి చెప్పండి. డేగా. మళ్ళీ చెప్పండి. డేగా. ఈ పదాన్ని మీ పుస్తకంలో గుర్తించండి. 8వ పాఠంలో. గుర్తించారు కదా. ఇప్పుడు చదవండి. డేగా. అలాగే ఎత్తోన్ దీర్ఘముతో ఇంకొక మాట. 2 అక్షరాల మాట. 2 కాలే. మొదటి కాకు ఎత్తోన్ దీర్ఘం ఉంది. 2 కా దాన్ని కలిపాం. చాలా తేలిక కదా. ఇప్పుడు చెప్పండి ఏమిటది? కేక. కేక. మళ్ళీ చెప్పండి.
కేక. ఈ పుస్తకంలో గుర్తించండి. తేలికైన మాట, తేలిగ్గా గుర్తించవచ్చు. గుర్తించండి. కేక. ఇంకొక మాట, అది కూడా రెండక్షరాల మాట. మొదటి అక్షరం తాకు ఎత్తు దీర్ఘమిస్తే తే. రెండో అక్షరం నాకు ఎత్తు మాత్రమే ఇచ్చాం, దీర్ఘం లేదు, నే. మొదటి అక్షరాన్ని ఎలా పలకాలి? దీర్ఘం ఇచ్చి పలకాలి. తాకు ఎత్తు దీర్ఘమిస్తే తే. తర్వాత అక్షరం నే, అంతే, నేకు దీర్ఘం లేదు. తేనే. చెప్పండి. తేనే. మళ్ళీ ఒకసారి అనండి. తేనే. పుస్తకంలో గుర్తించగలరా? గుర్తించండి. ఎక్కడుందో చూడండి. చెప్పండి. తేనే. ఈ పదాన్ని చూడండి. కొంచెం పెద్దగా ఉంది కదా. 5 అక్షరాలున్నాయి ఇందులో, కానీ అన్ని తేలికైన అక్షరాలు. మొదటి అక్షరం ఏమిటి? మా. మాకు ఏమిచ్చాం? ఈ పాఠంలో నేర్చుకున్న ఎత్తుని దీర్ఘం ఇచ్చాం. అక్షరం ఏమైంది? మే. మిగతా అక్షరాలు మీరు చదవచ్చు. చదవండి. క, ల, మంద. అన్ని అక్షరాలు కలిపి చదవండి. మేకల మంద. మళ్ళీ అనండి. మేకల మంద. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించడానికి ప్రయత్నం చేయండి. చూశారా? ఇప్పుడు చదవండి. మేకల మంద. ఎత్తున దీర్ఘంతో ఇంకొక మాట. ఇక్కడ కూడా మొదటి అక్షరానికే ఎత్తున దీర్ఘం ఉంది. ఆ అక్షరం మీరు ఇంతకుముందు నేర్చుకుందే. ఏమక్షరం అది? వా. వాకు ఎత్తున దీర్ఘం ఇస్తే వే. మిగతా 3 అక్షరాలు తేలికైన అక్షరాలు. ప, మా, ను. వేప మాను అనండి. వేప మాను. మళ్ళీ ఒకసారి చదవండి. వేప మాను. పుస్తకంలో గుర్తించండి ఈ మాటని. గుర్తించారు కదా? ఇప్పుడు చదవండి. వేప మాను. అలాగే ఇంకొక పెద్ద మాట. ఇందులో 2 అక్షరాలకి ఎత్తున దీర్ఘం ఉంది. మొదటి అక్షరం చాకు ఎత్తున దీర్ఘం ఇస్తే చే. ఆ తర్వాత 2 అక్షరాలు పాల, చేపల. ఆ తర్వాత అక్షరం బాకు ఎత్తున దీర్ఘం ఇస్తే బే. ఆ తర్వాత అక్షరం రం. ఈ 5 అక్షరాలు కలిపి చెప్పండి. చేపల బేరం. చేపల బేరం. ఒకసారి అనండి. చేపల బేరం. ఈ పెద్ద మాటను మీ పుస్తకంలో గుర్తించగలుగుతారు. గుర్తించి చెప్పండి. చదవండి. చేపల బేరం. ఈ 2 అక్షరాల మాటను చూడండి. మీరే చదవాలి. చెప్పండి. తే డా. ఎలా అయింది? తాకు ఎత్తున దీర్ఘం ఇస్తే తే. రెండో అక్షరం డాకు దీర్ఘం ఇస్తే డా. 2 కలిపి చదవండి. తే డా, తేడా. మళ్ళీ అనండి. తేడా. పుస్తకంలో గుర్తించండి. తేడా. ఇప్పుడు మనం 3 మాటలను
నేర్చుకుందాం. 3 మాటలను కలిపి ఒక వాక్యాన్ని చేయాలి. ఈ మొదటి మాట చూడండి, చాలా తేలికైన మాట. కా లి సి. ఎట్లా అయింది ఇది? కా లాగుడిస్తే లి, సాగుడిస్తే సి, 3 కలిపితే కలిసి. మీరు ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. మిగతా 2 మాటలు నేర్చుకున్న తర్వాత కలిపి చదవాలి. ఏ మాట ఇది? కలిసి. ఇప్పుడు ఈ రెండవ మాట మెలిసి. మాకు ఎత్వం ఇస్తే మే, లాగుడిస్తే లి, సాగుడిస్తే సి. తేలిగ్గా ఉంది కదా? ఏమిటది? మెలిసి. మళ్ళీ చెప్పండి, మెలిసి. ఇంతకుముందు మాట కలిసి, ఈ మాట మెలిసి. ఈ 2 మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకొక మాట నేర్చుకున్న తర్వాత ఈ 3 మాటలను కలిపి మీ పుస్తకంలో గుర్తించి చదవాలి. సరేనా? మూడు మాటల్లో ఇది చివరి మాట. ఏమిటది? ఉ సున్నా డండి, ఉండండి. చాలా తేలిక ఉంది కదా? మొదటి అక్షరం ఉ సున్నా, రెండో అక్షరం డా సున్నా, ఆ తర్వాత డా గుడిస్తే డి. మొత్తం చెప్పండి, ఉండండి. ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు కదా 2 మాటలు, ఆ మాటలతో కలిపి ఇప్పుడు చదవండి. కలసి, మెలిసి, ఉండండి. ఈ 3 మాటలని మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించి చదవండి. చదివారా? ఏమిటది? కలిసి, మెలిసి, ఉండండి. ఈ 2 అక్షరాల మాటను చూడండి. ఈ 2 అక్షరాల్లో చివరి అక్షరానికి మనం ఎత్వం దీర్ఘం ఇచ్చాం. అదేమక్షరం? చాకు ఎత్వం దీర్ఘం ఇస్తే చే. మొదటి అక్షరం మాకు సున్నా మం. ఈ అక్షరం కలపండి, చే. 2 కలిపి చెప్పండి, మంచే. మళ్ళీ అనండి, మంచే. మీ పాఠంలో గుర్తించగలరా? గుర్తించడానికి ప్రయత్నించండి. చెప్పండి, మంచే. ఈ తేలికైన మాటలో ఈ పాఠంలో నేర్చుకున్న ఊ అనే అక్షరం ఉంది, ఎత్వం దీర్ఘం ఉంది. 2 ఉన్నాయి ఇక్కడ. మొదటి అక్షరం ఊ, ఆ తర్వాత సున్నా. రెండో అక్షరం టా. టాకు ఎత్వం దీర్ఘం ఇచ్చాం, అప్పుడు అది టే అవుతుంది. ఎత్వం దీర్ఘం ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించండి. ఈ 2 అక్షరాలను కలిపి చెప్పండి, ఉంటే. మళ్ళీ అనండి, ఉంటే. ఈ మాటను కూడా మీ 8వ పాఠంలో గుర్తించడానికి ప్రయత్నించండి. ప్రయత్నించారా? చూశారా? ఏమిటా మాట? ఉంటే. ఈ మాట కూడా చాలా తేలికైన మాట. ఇందులో 3 అక్షరాలు మీరు ఇంతకు ముందు నేర్చుకున్నవే. చివరి అక్షరం కాకు ఇక్కడ నేర్చుకున్న ఎత్వం దీర్ఘం ఇచ్చాం. ఆ అక్షరం అప్పుడు కే అవుతుంది. మొదటి 2 అక్షరాలు మీరు ఇంతకు ముందు నేర్చుకున్నవే, చాలాసార్లు నేర్చుకున్నవే. ఏమిటవి? అందు కే, అందుకే. అనండి, అందుకే. మళ్ళీ ఒకసారి అనండి, అందుకే.
ఈ మాటను గుర్తించండి. పుస్తకంలో 8వ పాఠంలో ఉంది. గుర్తించారా? చెప్పండి. అందుకే. ఇంతవరకు మనం నేర్చుకున్న కొత్త అక్షరాలు ఇప్పుడు రాయడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు ఊ అనే అక్షరం రాయటం నేర్చుకోండి. చూడండి. ఊ. 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 ఉంటే. కొండ. ఇప్పటికి ఈ పాఠం పూర్తి అయింది. మీరు మీ ఇంటి దగ్గర తీరిక సమయంలో మీకు నేర్పించిన మాటల్ని, అక్షరాల్ని మీకు ఇచ్చిన పుస్తకాల సహాయంతో నేర్చుకోండి. అలాగే మీ ఇంట్లో వార్తా పత్రికలు గాని లేకపోతే ఏదైనా అచ్చు అయిన కాగితాలు గాని పుస్తకాలు గాని ఉంటే వాటిని చూసి మీరు నేర్చుకున్న పాఠాల సహాయంతో అక్షరాలని, మాటలని కూర్చుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మేము చెప్పినట్టు మీరు నేర్చుకుంటే మా పాఠాలన్నీ అయిపోయే లోపల మీరు చాలా సులభంగా వార్తాపత్రికలు, పుస్తకాలు చాలా తేలిగ్గా చదవగలుగుతారు. మరి ఇంకా మీరు ఇంటి దగ్గర తప్పకుండా చదువుతారు కదా.